కడెం ప్రాజెక్టు నిండు కుండలా మారింది. 700 అడుగులకు గాను 700 అడుగుల నీటిని మెయింటైన్ చేస్తున్నట్టు స్పష్టంగా కనబడుతుంది. మనం చూపెట్టచ్చు. ప్రస్తుతం కడెం ప్రాజెక్టు వద్ద ఉన్నాం. కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టుకు 18 గేట్లు ఉంటాయి. 18 గేట్లకు గాను బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. మొన్న పడ్డ 4 రోజుల వర్షానికి 14 గేట్లు వదిలి వాటర్ వదిలాడు. లాస్ట్ డే 16 గేట్లు ఎత్తి వాటర్ను దాదాపు 1,50,000 క్యూసెక్ నీటిని విడుదల చేసినట్టు చాలా స్పష్టంగా అధికారులు చెప్పారు. అయితే ప్రస్తుతానికి మనం చూసినట్టుగైతే 3.495 టీఎంసీల నీళ్లున్నట్టు స్పష్టంగా చెబుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు వాటర్ లెవెల్ వచ్చేసి 3.49 టీఎంసీల నీటిని నిండి కుండలా మెయింటైన్ చేస్తున్నారు. ఎల్నినో ప్రభావం ఉంది కాబట్టి ఈ వాటర్ను ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఇవ్వాలన్నది మేము ఆలోచిస్తున్నామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ఇన్ఫ్లో 1761 క్యూసెక్లు వస్తున్నాయి. ఇటు టోటల్ అవుట్ఫ్లో వచ్చేసి ఒక గేట్ ఎత్తి 88 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి ఎక్కడ అసౌకర్యం లేకుండా జాగ్రత్త పడే విధంగా ప్రధానంగా అధికారులు చూస్తున్నారు. కడెం ప్రాజెక్టు పూర్తి విజువల్స్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలోనే 1948లో నిర్మించిన ప్రాజెక్టు. అనంతరం 2 సార్లు ఈ ప్రాజెక్టు డిస్టర్బ్ అయింది. అనంతరం రీసెంట్లీ కూడా ఈ ప్రాజెక్టు సంబంధించిన గేట్ల సమస్య రావడం వల్ల మరమ్మత్తు అంశంలో కూడా కొంత ఇబ్బంది కలిగింది. అయితే నేషనల్ వాటర్ బోర్డ్ కమిషన్ నేరుగా వచ్చి ఈ ప్రాజెక్టు సంబంధించి ప్రత్యేక రివ్యూ కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ప్రాజెక్టు సేఫ్గా ఉంది. ప్రాజెక్టులో నీటి జలకళ స్పష్టంగా కనబడుతుంది. మనం చూపెట్టచ్చు. కెమెరామెన్ సుమన్ సాయంతో పూర్తి విజువల్ చూపెట్టచ్చు. అంతా కూడా సస్యశ్యామలంగా ఉండే విధంగా వాటర్ ఫ్లో ప్రస్తుతానికి కొనసాగుతుంది. ప్రాజెక్టులో నీటి లెవెల్ చాలా స్పష్టంగా ఉంది. వాటర్ లెవెల్ క్లియర్గా ఉందని అధికారులు చెప్పారు. అనంతరం ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టు చెక్కు చెదరకుండా ఇలాగే ఉందని ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా స్పష్టంగా చెప్పినట్టు కనబడుతుంది. కడెం ప్రాజెక్టు నిండు కుండలా మారింది. మనం ఒకసారి చూపెట్టచ్చు. ఒక గేటు ఎత్తి వాటర్ను కిందికి వదులుతున్న విజువల్ కూడా చూపెట్టే ప్రయత్నం చేద్దాం. మనం చూపెట్టచ్చు. వాటరు ఒక గేట్ ఎత్తి వాటర్ను కిందికి వదులుతున్నారు. అయితే గత 2 రోజుల క్రితం డైరెక్ట్గా 16 గేట్లు ఎత్తి 1,55,000 క్యూసెక్ల నీటిని కిందికి వదిలారు. అయితే పైనుంచి వచ్చే ఏదైతే సదర్మాట్ పైనుండి ఏదైతే ప్రాజెక్టు సంబంధించి కుంటాల జలపాతంతో పాటు కొచ్చెర జలపాతం నుంచి మీది నుంచి వచ్చే వాటర్ ఏదైతుందో ఆ వాటర్ ప్రభావం దీనికి ఫ్లో ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలోనే అతి తొందరగా సక్సెస్ఫుల్గా ప్రాజెక్టు నీటి నిండే ప్రాజెక్టు కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు. కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టుకు ప్రస్తుతానికి 18 గేట్లు ఉన్నాయి. 18 గేట్లతో ప్రాజెక్టు పర్ఫెక్ట్గా పనిచేస్తుందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు ఇరిగేషన్ అధికారులు వాటర్ ఇన్ఫ్లోను అవుట్ఫ్లోను కూడా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తూ ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో నీటి వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వాటర్ ఇక్కడి నుంచి వదిలితే నేరుగా గోదావరికి చేరుతుంది. గోదావరి అనంతరం ఎలంపల్లి ప్రాజెక్టుకు